స్వాగతం అమ్మా. మీరు ప్రచార కార్యక్రమాలకు రారని నాకు తెలిసింది. టాక్సిక్ మీకు నచ్చిన సినిమా ఎందుకు? అందరికీ నమస్కారం. అంటే మీరు నన్ను ఇరకాటంలో పెట్టారు. ప్రచారాలకు రావడం ఇష్టం లేదని కాదు, నాకు అవి సరిగ్గా రావు, అందుకే వాటికి దూరంగా ఉంటాను. కానీ ఇది ప్రత్యేకం ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా యష్. ఆయన ఒక్క ఫోన్ చేశారు అంతే, నేను ఈ వేడుకకు రావడానికి అది చాలు. పైగా ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే వీరి ఆలోచన విధానం అలాంటిది. వీరు అన్నప్పుడు నేను ముందుగా చెప్పాల్సింది మా నిర్మాత వెంకట్ గారి గురించి. మమ్మల్ని కలిపినందుకు, నమ్మినందుకు మీకు కృతజ్ఞతలు. గీతు ఆలోచనను, కథను, ఆ పునాదిని నమ్మారు. అసలు ఇది ఇలా అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మనమంతా చూసి అనుభవించినవి. మమ్మల్ని కలిపినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు చేసిన గొప్ప పని ఇదే. మీరు నేను పని చేసిన మంచి నిర్మాతలలో ఒకరు. రుక్మిణికి ఎంతో ప్రేమ. తార్, కియారా, హుమా, అక్షయ్లకి మీ అందరికీ ఎంతో ప్రేమ. రుక్మిణి, నేను నీ ప్రయాణాన్ని చూస్తున్నాను. నీ అద్భుతమైన చిత్రాలు చూశాను. నీ గురించి గర్వంగా ఉంది. నీకు మరిన్ని శుభాకాంక్షలు. కియారా, ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. నువ్వు చెప్పినట్లు టాక్సిక్ ముందు ఒక కియారా, తర్వాత ఒక కియారా. ఇది నీ ఉత్తమ చిత్రం కాబోతోంది. సినిమాలో చాలా అందంగా ఉన్నావు, చాలా బాగుంది. తార్, చెబుతున్నా, మీరు ట్రైలర్ చూశారు, అది నాకు తెలుసు, అది అద్భుతం. కానీ మీరు ఇంకా సినిమా చూడలేదు. అది మీ మనసు గెలుస్తుంది. నిజంగా అద్భుతం. ఇక గీతు, నీ గురించి నీలాంటి దర్శకురాలి గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ సమయం లేదు. కానీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఎంత మంచి దర్శకురాలివో అందరూ చెప్పారు. నీ దార్శనికత అన్నీ, కానీ ఒక మహిళగా నీ తీరు, ప్రతి నటుడిని నువ్వు చూసుకున్న ఆ విధానం, ప్రేమను ఇస్తావు అందరికీ అవసరమైనప్పుడు. ఇక్కడున్న నటులందరికీ మంచి, చెడు, కష్టమైన క్షణాలు ఎదురయ్యే ఉంటాయి. మీరు వారితో ఉన్నారు, చెయ్యి పట్టి నడిపించారు, వారితో నడుస్తూ మీ శాయశక్తులా చేశారు. మీ భావోద్వేగాలు అదుపులో లేని సమయాల్లో కూడా నిజానికి నన్ను ఆశ్చర్యపరిచారు. మీరు అలా ఎవరి కారవాన్కో వెళ్ళి వెంటనే వచ్చారు. అప్పుడు అందరం కొంచెం, మీకు తెలుసు కదా, భయపడ్డాం. చిత్రీకరణలో ఉన్నాం, అది కష్టమైన పరిస్థితి. కానీ మీరు వచ్చారు. అప్పుడు నేనేమైంది, పిచ్చి పట్టిందా, అదుపు తప్పారా, మీరు ఏమైనా అనకూడని మాటలు అన్నారా అని అడిగాను. దానికి ఆమె లేదు అని చెప్పింది. నేను కేవలం ప్రేమను పంచాను అని మాత్రమే ఆమె అంది. ఈమెను చూసి ఆమెకున్న ఆమె పనిచేసిన ప్రతి నటుడి పట్ల ఆమెకున్న ఆ లోతైన సున్నితత్వాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె వారిని తన సొంతం చేసుకుంటుంది. రుక్మిణి, హుమా అందరూ ఏకీభవిస్తారు. అందుకే హుమా ఐ లవ్ యూ అంది, ఎందుకంటే ఆమె మనందరిపై చూపే ప్రేమ అలాంటిది. గీతు, నువ్వు అద్భుతం. ఇంకా చాలా ఉంది, కానీ ఎక్కువ సమయం తీసుకోను. అవును, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం. నిజమే, ఇది పలాయనం కాదు, భావోద్వేగం. గాలిలోకి, నేలలోకి, నీలోకి.
నిజమే, ప్రయాణం అంటే శాశ్వతమైన దాన్ని స్మరించడం. నీ అంతరాత్మ లోతుల్లో ప్రార్థించు. హార్లే డేవిడ్సన్ X440T ప్రయాణించు నీలోని నీ దగ్గరకు. నేను యష్ను కలిసినప్పుడు నమ్మండి, నేను ఎంతో మందితో సూపర్ స్టార్లు నటులతో పని చేశాను. అందరూ గొప్పవారే, చాలా బాగుంటారు, అందుకే వారు సూపర్ స్టార్లు అయ్యారు. కానీ యష్ను చూసినప్పుడు, మొదటిసారి కలిసినప్పుడు ఆయనకున్న ఆ అసాధారణమైన వ్యక్తిత్వం, ఆయన బయట కూడా అలాగే ఉంటారు. నేను అనుకున్నాను, ఓహో, నేను నిజంగా ఈ రాకీ బాయ్ సామ్రాజ్యంలో అడుగు పెడుతున్నానా అని. అది ఎలా ఉందంటే ట్రైలర్లో చూసినట్టే ఆయన నిజంగా అలాగే ఉంటారు. అంతేకాకుండా అందరూ ఆయన పని పట్ల ఉన్న నిబద్ధత గురించి చెప్పారు. కానీ నేను చెబుతున్నాను, నేనెప్పుడూ చూడలేదు ఇంత కష్టపడే నటుడిని. దేవుడా, షూటింగ్లో ప్రతిరోజు ఆయన పని చేసే తీరు చూసి ఆశ్చర్యపోతుంటాను. ఈ మనిషి తన 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు ఇచ్చారు? 4.5 ఏళ్ళు తన జీవితాన్ని ఇచ్చారు. నమ్మండి, తన జీవితాన్ని, ఆయన నిజంగా తన జీవితాన్ని, సమయాన్ని, కుటుంబంతో పిల్లలతో గడిపే సమయాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన ఆనందించే ప్రతిదాన్ని సాధారణ మనిషిగా ఉన్నప్పుడు, లేదంటే ఆయన కేవలం ఒక అద్భుతమైన సృజనాత్మక మేధావి. ఆయన సరిగ్గా అదే. ఆయన ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తారు, పని మీదే దృష్టి. ఆయనకు కేవలం కథ, షూటింగ్ ఎలా సాగుతున్నాయి, నటులందరూ సౌకర్యంగా ఉన్నారా అనేదే ముఖ్యం. నటులందరూ బాగా నటిస్తున్నారా అని చూస్తూ ఆయన అన్నిటిలోనూ ఉంటారు. ఆ తీరు, మీరు గీతుని, మీ వారిని చూసుకున్న తీరు, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని డిస్నీ యువరాణి అన్నప్పుడు నిజంగానే మీరు అలాగే ఉన్నారు. మీరు చాలా ముద్దుగా ఉన్నారు. ప్రేమతో హుమా. సెట్స్లో నాకు మంచి స్నేహితురాలు దొరికింది. నేను హుమా సెట్స్లో చాలా మాట్లాడాం, ఎందుకంటే మా కాంబినేషన్ సీన్లు ఎక్కువ. అక్షయ్ కూడా అంతే. మీతో కలిసి పని చేయడం నాకు చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. మన దిగ్గజ ఛాయాగ్రాహకులు రాజీవ్ గారు, మంచివారైన శాండీ. రాజీవ్ గారు, శాండీతో పనిచేయడం బాగుంది. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. నేను ఇలాంటి ప్రసంగాలు ఎక్కువగా చేయను, అందుకే కాస్త ఓపిక పట్టండి. క్షమించండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. లేదు మేడం, చెప్పారు. మీరు ప్రేమను పంచనిది సుదేవ్కు మాత్రమే. ఆయన అక్కడే ఉన్నారు. సుదేవ్, అవును సుదేవ్. మీరు ఈరోజు కొత్తగా ఉన్నారు, అందుకే. సుదేవ్, నీకు చాలా ప్రేమ. ఆగు, వస్తున్నా. అవును గీతు, ఇది ప్రత్యేకం. నీ గురించి ఏం చెప్పాలి గీతు? మేమిద్దరం, మాది చాలా సుదీర్ఘమైన అందమైన ప్రయాణం. నేను గీతు కలిసి ఒక సినిమాలో పనిచేశాం. మేము కలిసి నటించాం. ఎన్ని ఏళ్ల క్రితం గుర్తులేదు, బహుశా 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళే అయి ఉంటుంది. అప్పటి గీతు వేరు. ఇక ఈ గీతు, తను నన్ను పిలిచినప్పుడు నాకు అంత నమ్మకం కలగలేదు. ఎందుకంటే ఇందులో చాలామంది నటులున్నారు. అసలు నేను ఎక్కువ మంది నటులున్న సినిమాలను ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాను, లేదా భయపడతాను. కాబట్టి తను ఈ సినిమా కోసం పిలిచినప్పుడు నాకు నమ్మకం లేదు, వద్దు నేను చేయను అన్నాను. అప్పుడు తను నన్ను 10 మిలియన్ల ప్రశ్నలు అడిగింది. సరేలే అని ఒప్పుకున్నాను. వచ్చి నాకు కథ చెప్పమన్నాను. తను అది చెప్పిన క్షణం నుండి అసలు ఈమె ఎవరు అనిపించింది. ఎవరి కొత్త దర్శకురాలు, మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. మీరు అస్సలు సిద్ధంగా లేరు. మీ దర్శకుడు
ఏ నటుడు అలా చేయడం చూడలేదు. మీరు సహ నిర్మాత అని తెలుసు, కానీ ఏ సహ నిర్మాత, ఏ నిర్మాత కూడా అలా చేయడం నేను చూడలేదు. కాబట్టి మీపై చాలా ప్రేమ, గౌరవం ఉంది రష్. ఎందుకంటే నటుడిగా, నిర్మాతగా, మనిషిగా మీరు చాలా నిజాయితీపరులు. ఒక భర్తగా, ఒక కుటుంబ వ్యక్తిగా, తండ్రిగా మీపై గౌరవం ఉంది. మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ అద్భుతమైన కష్టమే దానికి కారణం. మీరు చేస్తూనే ఉన్నారు. రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు అనిపిస్తుంది అందరూ సినిమా హిట్ అయినప్పుడు అందరూ నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించే మాట్లాడుకుంటారు. అందరూ ఎంత కష్టపడ్డారో, ఎంతగానో, అందరూ ఎంత అంకిత భావంతో ఉన్నారో, కానీ కుటుంబం, వారి త్యాగాల గురించి ఎవరూ చెప్పరు. ఈమె యష్కి పెద్ద బలం అని నా అభిప్రాయం. ఆయన ఆశయం కోసం ఈమె తన భర్తతో గడపాల్సిన సమయాన్ని త్యాగం చేసిన తీరు అద్భుతం. మీపై నాకు ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ ఉన్నాయి. నేను ఈరోజు చాలా మాట్లాడాను. దేవుడా, సరే ఇంకా ఉన్నాయా? అవునా? ఏమంటున్నారు? ఓ, అందుకే నేను వేడుకలకు రాను. సరే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవు మేడం, చాలా బాగుంది. కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు, చాలా థాంక్స్. నేను కొంచెం భావోద్వేగానికి లోనయ్యాను, కానీ థ్యాంక్స్. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఓ, థాంక్స్. ఇక నేను వెళ్తాను. వచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. మీకు ట్రైలర్ నచ్చింది, సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు, ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు. సరే, ఇక ఇప్పుడు నాకు తెలిసిన పాత మాటలన్నీ వాడబోతున్నాను. ఓడ్ నాయకుడు